ఎకానమీలో మనం ఫస్ట్ చూడబోయే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే స్టేట్ ఇన్కమ్ అనమాట. ఇక్కడ స్టేట్ ఇన్కమ్ అంటే మనకి డెఫినేషన్ పరంగా చూసుకుంటే ఇట్స్ అ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఇయర్. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. అయితే ఆ, ముందుగా ఒక చిన్న అలర్ట్ అనుకోండి. ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ నేను కంప్లీట్ జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో, జీరో నాలెడ్జ్ ఉందో ఎకానమీ మీద, వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా కంప్లీట్ బేసిక్ ఇన్పుట్స్ అన్ని మీకు ఇస్తున్నాను. సో ఎవరైతే ఆల్రెడీ టచ్ ఉందో ఎకానమీ, ఈ వీడియోస్ వాచ్ చేయకండి, ఎందుకంటే ఇది కంప్లీట్ జీరో లెవెల్ నుంచి ఉంటాయి. సో డెఫినెట్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఫ్రెష్గా ఎవరైతే స్టార్ట్ చేస్తున్న ప్రిపరేషన్, వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ టాపిక్లోకి వస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్. అసలు గూడ్స్ అంటే ఏంటి, సర్వీస్ ఏంటి, ఫస్ట్ మనకి ఒక బేసిక్ ఐడియా ఉన్నది. ఇక్కడ గూడ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక స్వీట్ షాప్ ఉంది. ఆ స్వీట్ షాప్లో ఏం చేస్తారు, స్వీట్స్ అనేది తయారు చేస్తారనమాట. సో ఇక్కడ ఏదైతే వస్తువు ఒకటి తయారు చేస్తున్నారో, ఒక ప్రోడక్ట్ అని తయారు చేస్తున్నారో, దాన్ని మనం గూడ్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ, అలాగే కార్స్ కొన్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్, ఇవన్నీ ఏంటంటే కార్స్ తయారు చేస్తున్నారు, కంప్యూటర్స్ తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఒక వస్తువు ఎవరైతే తయారు చేస్తున్నారో దాన్ని మనం గుడ్ కింద తీసుకుంటాం. అలాగే సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఒక కంపెనీ తయారు చేస్తుంది, లైక్ శాంసంగ్ వారు ఈ మొబైల్ ఫోన్ని తయారు చేశారు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం, ఒక సర్వీసింగ్ సెంటర్కి వెళ్తాం. సో ఇక్కడ వీరు ప్రొవైడ్ చేసేది అంటే సర్వీస్ అనమాట. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంటుంది, సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రం, సర్వీస్ సెంటర్స్ మాత్రం చాలా బ్రాంచెస్ ఉంటాయి అనమాట. అంటే సర్వీస్ సెంటర్కి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం అంటే, ఆల్రెడీ మనం గుడ్ పర్చేస్ చేసాం, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఆ సర్వీస్ చేయించుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ అనేది లింక్ అవుతాయి అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే బిజినెస్ మేక్ గూడ్స్ అండ్ బిజినెస్ ప్రొవైడ్ సర్వీసెస్. సో ఇది మెయిన్గా బేసిక్ ఐడియా. నెక్స్ట్ సర్వీసెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆసిరెడ్డి కోచింగ్ సెంటర్ ఏదో జాయిన్ అయ్యారు అనుకోండి. ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఎంతో కొంత ఫీ పే చేస్తారు. ఎందుకు పే చేస్తారు, వాళ్ళు కోచింగ్ అనే ఫార్మాట్లో మీకు ఆ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో ఆ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి రిటర్న్ మీరు ఎంత కొంత ఫీ పే చేస్తున్నారు అనమాట. సో దీన్ని ఒక సర్వీస్ కింద తీసుకుంటాం. అలాగే హెయిర్ డ్రెస్సింగ్, మీరు ఒక సెలూన్ వెళ్ళారు, అక్కడ ఏమో హెయిర్ కట్ చేయించుకున్నారు. హెయిర్ కట్ చేయించుకున్నందుకు కొంత అమౌంట్ మీరు పే చేస్తున్నారు. ఎందుకు, వాళ్ళు ఆ హెయిర్ కట్ అనే సర్వీస్ మీరు ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు కొంత అమౌంట్ వాళ్ళకి రిటర్న్ పే చేస్తున్నారు. సో ఇది సర్వీస్ అంటే. ఇవి మిగతా సర్వీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఏపీఎస్ఆర్టీసీ, ఇవన్నీ కూడా మనకి ఏంటి సర్వీస్ అనమాట. సో ఇది బేసిక్ ఐడియా. అయితే టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఒక ఇయర్లో ప్రొడ్యూస్ చేస్తున్నారో దాని తాలూకా టోటల్ వాల్యూ అనేది స్టేట్ ఇన్కమ్లో తీసుకుంటాం. మేబీ ఇది కొంచెం కాంప్లికేట్గా అనిపించవచ్చు. సో డెఫినేషన్ పరంగా కొంచెం ఇది కాంప్లికేట్, ఎందుకంటే గూడ్స్ సర్వీసెస్ చాలా టిపికల్గా ఉంది. దీన్ని కొంచెం సింపుల్ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేద్దాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎర్న్డ్ విత్ ఇన్ ఏ స్టేట్. అంటే ఏ ఎకనమిక్ యాక్టివిటీ అవ్వచ్చు, మీరు జాబ్ చేయొచ్చు, లేకపోతే బిజినెస్ చేయొచ్చు, ఏ వర్క్ చేసినా సరే, దానికి ఏ పని చేసినా సరే, దానికి మీరు ఎంతో కొంత మనీ ఎర్న్ చేస్తారు. సో ఏదైతే మనీ ఎర్న్ చేస్తున్నాం విత్ ఇన్ ద స్టేట్, అంటే విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనం ఎంతైతే మనీ ఎర్న్ చేస్తున్నామో ఇండివిజువల్ అన్ని కలుపుకుంటా, అంటే మన ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళందరూ ఇండివిజువల్గా మనీ ఎర్న్ చేస్తారు. సో దాని తర్వాత టోటల్ అమౌంట్ అనేది కూడా మనం స్టేట్ ఇన్కమ్లోకి తీసుకుంటాం. సో ఇది సింపుల్ ఫార్మాట్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు స్టేట్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ని. ఇట్స్ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎర్న్ విత్ ఇన్ ఏ స్టేట్ అనమాట. సో ఇది బేసిక్ ఐడియా స్టేట్ ఇన్కమ్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ ఏంటంటే స్టేట్ ఎకానమీకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటంటే ఇన్కమ్ ఎక్రూయింగ్, అలాగే ఇన్కమ్ ఆరిజినేటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇన్కమ్ ఎక్రూయింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్కమ్ ఎక్రూయింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఇండివిజువల్ లెవెల్లో మీకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి. అంటే ఇక్కడ మీకు జనవరి నుంచి డిసెంబర్ దాకా కంటిన్యూస్గా మీకు ఇన్కమ్ ఫ్లో అని ఉంటుంది. అంటే మీకు మంత్లీ శాలరీ ఫార్మాట్లో మీకు మనీ ఎర్న్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ సమ్ ఆఫ్ మనీ రిసీవ్డ్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా మంత్లీ మీకు శాలరీ వస్తుంది. ఆర్ ఇంక్రీజింగ్ అమౌంట్స్ ఓవర్ టైమ్. ఇక్కడ ఇంక్రీజింగ్ అమౌంట్స్ ఓవర్ టైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ 6 months ఒకసారి డిఏ పెరుగుతుంది అనుకోండి, జనరల్గా పెరగచ్చు, తగ్గొచ్చు, కానీ ఎగ్జాంపుల్గా మనకేంటి పెరుగుతుందని తీసుకున్నాం. అప్పుడు ఇదే అవుతుంది, వచ్చిన శాలరీ కన్నా కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఫస్ట్ 6 months కన్నా నెక్స్ట్ 6 months కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడేంటి, మీకు వచ్చిన శాలరీ కొంత హైక్ ఉంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ ఇంక్రీజింగ్ అమౌంట్స్ ఓవర్ టైం అని తీసుకున్నాం. సో ఏదైతే మీరు మనీ ఎర్న్ చేస్తున్నారో ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే మంత్లీ
అదంతా కూడా మనం ఇన్కమ్ ఎక్రూయింగ్ అని తీసుకుంటాం. ఇదంతా ఏంటి ఒక ఇండివిజువల్ లెవెల్లో. సో ఇలాగ మీరు, నేను, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన స్టేట్లో ఎవరైతే సిటిజన్స్, మన స్టేట్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర సిటిజన్స్, వాళ్ళందరూ అర్న్ చేసిన టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అంటే సింపుల్గా టోటల్ మనీ ఎంత ఎర్న్ చేస్తున్నామో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి దాని తర్వాత టోటల్ వాల్యూ అనేది మనం ఇన్కమ్ ఎక్రూయింగ్ అని తీసుకుంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన స్టేట్ సిటిజన్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆ వాల్యూ అనేది కూడా మనం తీసుకోవాలి. సో మన సిటిజన్స్ ఎక్కడున్నా సరే ప్రపంచంలో, ఆంధ్రాలో కానీ, మన దేశంలో కానీ, ప్రపంచంలో ఎక్కడున్నా సరే దాని తర్వాత టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దీని మీద వచ్చే మనీ ఎవరైతే ఏ విధంగా ఎర్న్ చేసినా సరే అదంతా కూడా మనం ఇన్కమ్ ఎక్రూయింగ్ కింద తీసుకుంటాం. ఇంకా సింపుల్గా చెప్తాను మీకు. జస్ట్ ఇక్కడ మనకి ఇన్కమ్ ఎక్రూయింగ్ అంటే దీంట్లో మనకి స్టేట్ సిటిజన్ ఇన్కమ్ అంటే మన ఆంధ్ర సిటిజన్ వేరే స్టేట్లో ఎర్న్ చేసినా సరే, లేకపోతే వేరే దేశంలో ఎర్న్ చేసినా సరే అది మనం తీసుకుంటాం ఇన్కమ్ ఎక్రూయింగ్లో. దీని ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ అరవింద్ అని ఉన్నాడు. తనేంటి హిమాచల్ ప్రదేశ్లో వర్క్ చేస్తున్నాడు. తినేంటి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, కొంత శాలరీ ఎర్న్ చేస్తున్నాడు. ఇది మనం ఇన్కమ్ ఎక్రూయింగ్లో తీసుకుంటాం. అలాగే వేరే ఒక ఫ్రెండ్ లైక్ సురేష్ ఉన్నాడు. తనేంటి దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు అనుకోండి. తను ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు, లేకపోతే జాబ్ చేసుకున్నాడు. తిని కూడా కొంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు త్రూ జాబ్ ఆర్ బిజినెస్. అంటే దుబాయ్లో తను సంపాదించిన ఇన్కమ్ కూడా మనం దీంట్లో ఇన్కమ్ ఎక్రూయింగ్లో తీసుకుంటాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో మన ఆంధ్ర సిటిజన్ ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే, అక్కడ మనీ ఎర్న్ చేస్తున్నా సరే అదంతా కూడా మనం ఇన్కమ్ ఎక్రూయింగ్లో తీసుకుంటాం అనమాట. సో ఇది మెయిన్గా చెప్పాలనేది. అంటే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ బై స్టేట్ సిటిజన్స్ అంటే ఏపీ సిటిజన్స్ వేరే స్టేట్లో కానీ, లైక్ మీకు చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్, అలాగే అదర్ కంట్రీస్ లైక్ దుబాయ్, ఇవన్నీ కూడా మనం ఇన్కమ్ ఎక్రూయింగ్లో తీసుకుంటాం. సో ఫార్ములా వేసి చూసుకుంటే ఇన్కమ్ ఎక్రూయింగ్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ ఇన్కమ్ ప్లస్ ఇంటర్ స్టేట్ ఇన్కమ్ అనమాట. సో స్టేట్ ఇన్కమ్ అంటే విత్ ఇన్ ద స్టేట్, అంటే విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఇంటర్ స్టేట్ ఇన్కమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్, ఇంటర్ కంట్రీ ఇన్కమ్ అంటే మీకు దుబాయ్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇన్కమ్ ఎక్రూయింగ్లోకి తీసుకుంటాం. సో ఇది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఇన్కమ్ ఎక్రూయింగ్ అంటే ఏంటో. నెక్స్ట్ ఏంటి ఇన్కమ్ ఆరిజినేటింగ్. ఇక్కడ ఆరిజిన్ అంటే ఏంటి, మనకి ఆంధ్రప్రదేశ్ అనమాట. సో విత్ ఇన్ ద స్టేట్ అనేది మనకి అర్థం అవుతుంది. సో ఓన్లీ ఆరిజిన్ అంటే ఓన్లీ ఆ స్టేట్ అనే అర్థం అనమాట, స్టార్టింగ్ పాయింట్ అని సింపుల్గా చెప్పాలంటే. సో ఇట్స్ ఇన్కమ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఎ స్టేట్ ఇన్ ఇయర్ విత్ ఇన్ ద 4 జియోగ్రఫికల్ బౌండరీస్. ఇది మనం ఫోకస్ చేయాల్సిన కీవర్డ్, విత్ ఇన్ ద 4 జియోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ స్టేట్. అంటే మనకి 4 దిక్కుల నుంచి, అంటే విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నామో త్రూ డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంతా కూడా మనకి ఇన్కమ్ ఆరిజినేటింగ్లో తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది ఇంకో పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంటర్ స్టేట్ ఇన్కమ్ కానీ, అంటే హిమాచల్ ప్రదేశ్లో పనిచేస్తున్న వ్యక్తి తాలూకా ఇన్కమ్ కానీ, లేకపోతే దుబాయ్లో పనిచేస్తున్న వ్యక్తి తాలూకా ఇన్కమ్ కానీ దీంట్లో తీసుకోం. ఇదేంటే ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ అనమాట. అంటే మన ఆంధ్ర లోపల ఏదైతే మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నామో టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అది ఇన్కమ్ ఆరిజినేటింగ్లోకి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఇంటర్ స్టేట్ ఇన్కమ్ని తీసుకోకూడదు, అలాగే ఇంటర్ కంట్రీ ఇన్కమ్ని కూడా తీసుకోకూడదు. ఇది ఇన్కమ్ ఆరిజినేటింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే మనకి జిఎస్డిపి. ఆల్రెడీ మీకు జీడిపి అనేది ఐడియా ఉండి ఉంటుంది, ఎందుకంటే ఇది నేషనల్ ఇన్కమ్ వీడియోలో ఇండియన్ ఎకానమీ సిరీస్లో ఆల్రెడీ కవర్ చేసాం. సో ఇప్పుడు మనం ఫోకస్ చేస్తుంది అంటే జిఎస్డిపి. దానికి దీనికి పెద్ద తేడా లేదు. అదేంటే జిఎస్డిపి అంటే ఇక్కడ మనకి ఏంటి ఫోకస్ ఏరియా స్టేట్ అనమాట, అంటే విత్ ఇన్ ద బౌండరీస్. సో ఏదైతే టోటల్ వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తున్నామో విత్ ఇన్ ద స్టేట్, అంటే జియోగ్రఫికల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో లైక్ 1 year అకౌంటెడ్ వితౌట్ డూప్లికేషన్. సో ఇక్కడ డూప్లికేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే డబుల్ కౌంట్. ఈ డబుల్ కౌంట్ అనేది ఆల్రెడీ మీకు ఇండియన్ ఎకానమీలో చెప్పాను, ఒక బ్రెడ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో మళ్ళీ అది రిపీట్ చేయను నేను. అంటే ఇక్కడ విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ స్టేట్ ఏదైతే టోటల్ వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో అదంతా కూడా మనకి జిఎస్డిపిలోకి వస్తుంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ఇంకో ఏంటంటే అకౌంటెడ్ వితౌట్ డూప్లికేషన్ అంటారు. సో ఎలాంటి డూప్లికేట్ అకౌంటింగ్ లేకుండా, డబుల్ కౌంటింగ్ లేకుండా చూసుకుంటే అది మొత్తం మనం జిఎస్డిపిలోకి తీసుకుంటాం. ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది అంటే మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. సో దీని నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఈ ఏరియా. లైక్ ఇక్కడ మనకి జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైస్ ఉంది, అలాగే జిఎస్డిపి అట్ కాన్స్టెంట్ ప్రైస్ ఉంది. అయితే ఇక్కడ కాన్స్టెంట్ ప్రైస్, కరెంట్ ప్రైస్ ఎందుకు రెండు తీసుకున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్స్టెంట్ ప్రైస్లో మనకి ఒక
ఉల్లిపాయ ఏమో 10 రూపీస్ ఉంది. అంటే ఒక 2011 12 ఆ టైంలో ఉల్లిపాయ 10 రూపీస్ ఉంది. అదే 2015 16కి వచ్చేసరికి అది 15 రూపీస్ అయింది అనుకోండి. అంటే ఇక్కడ మనకి దీని తాలూకా వాల్యూ ఎంత పెరిగింది అంటే ఒక ఉల్లిపాయ తాలూకా ధర ఎంత పెరిగిందంటే ఇక్కడ 5 రూపాయలు పెరిగింది. జస్ట్ ఎగ్జాంపుల్కి. అంటే దీనివల్ల అంటే కరెక్ట్ క్యాలిక్యులేషన్ అనేది మనకు వస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, అలాగే గ్రోత్ ఎంత పెరిగింది, ఇవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ ప్రైజెస్ని బేస్ కింద తీసుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్ ప్రైస్ వల్ల అది అడ్వాంటేజ్. గ్రోత్ అనేది ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ అనేది అంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఎగ్జాక్ట్ వాల్యూ అనేది తెలుస్తుంది. అదే కరెంట్ ప్రైస్ చూసుకుంటే ఇది కంప్లీట్ నామినల్ అనమాట. అంటే నామమాత్రపు చేంజ్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉల్లిపాయన ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 15 రూపీస్ ఉంది. అంటే ఒక వీక్ ముందు ఇది 13 రూపీస్ ఉండొచ్చు, నెక్స్ట్ వీక్ 17 రూపీస్ ఉంది. దీన్ని మనం ఏంటి ఇన్ఫ్లేషన్ అనేది కన్సిడర్ చేయము, దీన్ని మనం ఇన్ఫ్లేషన్ అనం అనమాట. సో ఇదేంటి జస్ట్ నామినల్ చేంజ్ అంతే తప్ప ఎగ్జాక్ట్ చేంజ్ అనేది మనం తీసుకోం. అందుకే కరెంట్ ప్రైస్కి జస్ట్ ఏంటంటే ఇట్స్ నామినల్ వాల్యూ అని చెప్తుంటాం. సో అది మెయిన్గా కాన్స్టెంట్ ప్రైస్ కరెంట్ ప్రైస్ ఎందుకు ఆ డిఫరెన్సెస్ అనేది చూస్తున్నాం అనేది. అయితే ఇక్కడ మనకి జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైస్ ఏంటంటే దీనికి ఫార్ములా ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ అండ్ ప్రోడక్ట్ సబ్సిడీస్. అసలు ఏంటి టర్మ్స్ ఏంటి చూద్దాం. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ప్రోడక్ట్ సబ్సిడీస్ అంటే ఏంటి. ఫస్ట్ ఏంటి ఈ రెండు టర్మ్స్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ ప్రోడక్ట్ ట్యాక్సెస్ ఉంది కాబట్టి సింపుల్గా దీన్ని మనం ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనుకున్నాం. ఎందుకంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఇవన్నీ మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఏంటి, మీకు ఒక గ్రానైట్ ఇండస్ట్రీ ఉందనుకోండి. సో ఇక్కడ ప్రోడక్ట్ ట్యాక్సెస్ లైక్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనుకుంటే మీరు కంపల్సరీగా మీ స్టాంప్ డ్యూటీస్ అనేది పే చేయాలి, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేయాలి. సో ఈ రెండు కూడా మనకేంటి ప్రొడక్షన్ ట్యాక్సెస్లోకి వస్తాయి అన్నమాట. అలాగే ప్రొడక్షన్ సబ్సిడీస్, మీరేంటే ఈ గ్రానైట్ ఇండస్ట్రీ తీసుకున్నారు, స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా మీకు ఎంఎస్ఎంఈ నుంచి కొంత అమౌంట్ సబ్సిడీ, ఒక 30% ఎంతో కొంత సబ్సిడీ వచ్చింది అనుకోండి. సో ఇవి ప్రొడక్షన్ సబ్సిడీస్ అనమాట. అయితే ఈ అమౌంట్ దేనికి వెళ్తుంది, లేబర్ ఫార్మాట్లో అవుతుంది, అలాగే మీ క్యాపిటల్కి, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్కి. ఇవన్నీ అంటే సబ్సిడీస్ టు లేబర్, క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ సబ్సిడీస్లో ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఏంటి అండ్ టెక్నికల్గా చెప్పాలంటే ఇవి అప్రెంటిస్ సబ్సిడీస్ అండ్ ఇంటర్ సబ్సిడీస్ అంటాం. సో ఇది మరీ టెక్నికల్ అవుతుంది, అందుకే నేను స్కిప్ చేస్తున్నాను. జస్ట్ ఇవి ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఏంటి, మనకి స్టాంప్ డ్యూటీస్ అండ్ ప్రాపర్టీ ట్యాక్సెస్. అలాగే మనకి ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటే సబ్సిడీస్ టు లేబర్, అంటే మీరు ఎవరైతే స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వడానికి, అలాగే మీ క్యాపిటల్కి, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్కి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ సబ్సిడీస్ ఉంటాయి, లేకపోతే ప్రొడక్ట్ సబ్సిడీస్ అని అనొచ్చు. అయితే మిగిలిన టర్మ్ ఏంటి మనకి జీవీఏ, అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. సింపుల్గా చెప్పాలంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ. అంటే ఒక ఎకానమీలో ఎన్ని సెక్టర్స్ ఉన్నాయో దాని నుంచి ప్రొడ్యూస్ అయిన టోటల్ గూడ్స్ అండ్ సర్వీస్ దాకా వాల్యూ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ అంటే జీవీఏకి కాంట్రిబ్యూషన్ ఎంత అయింది, అంటే కరెంట్ ప్రైస్, బేసిక్ ప్రైస్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఎంత అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్ సెక్టర్స్ అంటే మీకు ఎక్కడ ఏం కనిపిస్తున్నాయి, పబ్లిక్ సెక్టర్, అలాగే ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్, అలాగే హౌస్ హోల్డ్ సెక్టర్. సో దీని పరంగా చూసుకుంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ జీవీ గ్రాస్ వాల్యూ యాడ్కి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి హౌస్ హోల్డ్ సెక్టర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది 44.8. అలాగే లీస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పబ్లిక్ సెక్టర్. సో వీటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఇలాంటివి కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఈ 3 సెక్టర్స్ నుంచి ఏదైతే గూడ్స్ అండ్ సర్వీస్ ఫైనల్గా ప్రొడ్యూస్ అవుతున్నాయో దాని తర్వాత టోటల్ వాల్యూ అనేది మనం గ్రాస్ వాల్యూ యాడ్ కింద తీసుకుందాం. అయితే ఈ జీవీ అనేది ఎందుకు ఇంపార్టెంట్, జీవీఏ వల్ల అంటే గ్రాస్ వాల్యూ యాడ్ వల్ల మనకి ఏంటంటే టోటల్ జిఎస్టిపి తరక ఎస్టిమేషన్కి మనకి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇట్స్ ఎ కీ ఇండికేటర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద హోల్ ఎకానమీ. అంటే అసలు జీవీఎన్ బేస్ చేసుకొని మనం జిఎస్టిపి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అసలు మన ప్రెసెంట్ ఎకనామిక్ స్టాటస్ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, డౌన్ ట్రెండ్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా, ఇలాంటివన్నీ కూడా ఇండికేట్ చేయడానికి ఇది గ్రాస్ వాల్యూ యాడ్ అనేది మనకి యూజ్ అవుతుంది. అలాగే మెయిన్గా గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఎకనామిక్ గ్రోత్కి మెజర్మెంట్గా మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం ఫోకస్ చేయాల్సింది. ఇవన్నీ కూడా కొన్నిసార్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆడడానికి అవకాశం ఉన్నాయి, అందుకని చెప్పి ఇది మెయిన్గా మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఇది గ్రాస్ వాల్యూ యాడ్ అంటే. సో నెక్స్ట్ మనకేంటంటే అసలు గ్రాస్ వాల్యూ యాడెడ్కి జిఎస్డిపికి మెయిన్ లింక్ ఏంటి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఫార్ములా పరంగా చూస్తున్నాం. ఫస్ట్ ఏంటి జీవీఏ. ఇక్కడ ఏంటి జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ కరెంట్ బేసిక్ ప్రైసెస్. ఎప్పుడు కూడా మనకి కరెంట్ బేసిక్ ప్రైసెస్లో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే జీవీ అట్ ద రేట్ ఆఫ్ కాన్స్టెంట్ బేసిక్ ప్రైసెస్ అండ్ కరెంట్ బేసిక్ ప్రైసెస్. సో ఇది మనం చూసుకోవాల్సింది అనమాట. అదే ఇక్కడ చూసుకుంటే మీకు ఫార్ములా పరంగా
ఇక్కడ కరెంట్ బేసిక్ ప్రైస్ని తీసుకున్నాం. అంటే ఇక్కడ ఇండస్ట్రీ పరంగా ఓన్లీ ఇండస్ట్రీ లిమిట్లో ఉంటుంది అనమాట ఆ బేసిక్ ప్రైస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి, ప్లస్ ట్యాక్సెస్ అండ్ ప్రొడక్ట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్ట్ ట్యాక్సెస్. ఈ ప్రొడక్ట్ ట్యాక్సెస్ ఏంటి, స్టాంప్ డ్యూటీస్ అండ్ ప్రాపర్టీ ట్యాక్సెస్ అనమాట. ఇదేంటి, అవైలబుల్ ఎట్ హోల్ ఎకానమీ లెవెల్, అంటే టోటల్ ఎకానమీలోకి ఇది తీసుకుంటాం. అలాగే లెస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్, అంటే ప్రొడక్ట్ సబ్సిడీస్ని మనం మైనస్ చేస్తాం, ఇది కూడా టోటల్ ఎకానమీలోకి వెళ్తుంది. సో ఇదంతా కూడా అంటే జీవీ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్, ఇవన్నీ కూడా మనం తీసుకుంటే అది జిఎస్డిపిలోకి వస్తుంది అనమాట. సో ఈ జిఎస్డిపి అనేది ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్లోకి వస్తుంది. సో ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి టోటల్ ఎకానమీకి ఇది ఈక్వేట్ చేసుకుంటాం, అంటే టోటల్గా తీసుకుంటాం, టోటల్ ఎకానమీలోకి తీసుకుంటాం. సో ఇది మెయిన్గా ఫార్ములా పరంగా లింక్ అనమాట. అంటే ఫైనల్గా చూసుకుంటే మనకి జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైస్ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. ఈ ఫార్ములా కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్గా కొన్నిసార్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి, సో ఆల్రెడీ మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదేంటే జెట్ బ్లాక్ గ్రానైట్ అనమాట. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటి మనం తీసుకుంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే ఇక్కడ మీ గ్రానైట్ ఇండస్ట్రీలో మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్, అంటే ఇది ఫైనల్గా మార్కెట్కి వచ్చేవరకు మీరేంటి కొంత ప్రొడక్షన్ ట్యాక్సెస్ పే చేయాలి. సో అది ఒకటి ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి, లెస్ ప్రొడక్ట్స్ ఆన్ సబ్సిడీస్, అంటే ఇక్కడ మీకేంటి ఇక్కడ టోటల్గా ఏదైతే లేబర్ పరంగా, క్యాపిటల్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైతే తీసుకుంటున్నామో అది మనం టోటల్గా చూసుకుంటే మైనస్ చేసుకుంటాం. సో ఇదంతా కలిపి ఒక జిఎస్డిపి అనేది మార్కెట్ ప్రైస్లోకి తీసుకొని వస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెంట్ బేసిక్ ప్రైస్ అనేది ఒక 1000 అనుకోండి, దీనికి మనం ఏం చేస్తున్నాం, ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కలుపుతున్నాం, అలాగే సబ్సిడీ ఫార్మాట్లో ఒక 10 రూపీస్ లెస్ చేసాం అనుకోండి, అంటే టోటల్ చూసుకుంటే 1040. ఇది అనేది మనకి మార్కెట్ ప్రైస్లోకి వస్తుంది అనమాట. అంటే జిఎస్డిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, 1040 అవుతుంది. సో ఇది మనం మెయిన్గా ఎగ్జాంపుల్తో రిలేట్ చేసుకోవచ్చు. సో ఇది అసలు గ్రాస్ వాల్యూ యాడెడ్కి జిఎస్డిపికి లింక్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే అసలు టోటల్ రిలేషన్షిప్ ఏంటి అంటే జీవీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అలాగే జీవీ ఎట్ బేసిక్ ప్రైసెస్ అండ్ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్. ఇది కొన్నిసార్లు మనకి డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు ఒకసారి పాత పేపర్స్ చూస్తే ఆ ఫార్ములా అడిగి దీనికి ఏంటి రైట్ ఆప్షన్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ సిఈ అంటే మనకి కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, అలాగే ఓఎస్ అంటే ఆపరేటింగ్ సర్ప్లస్, అలాగే ఎంఐ అంటే మిక్స్డ్ ఇన్కమ్, సిఎఫ్సి అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఇదేంటే జస్ట్ ఓన్లీ ఫార్ములా వరకు మాత్రం ఇంపార్టెంట్, మరీ డీప్గా వెళ్ళకండి, ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రం అడుగుతారు కాబట్టి ఇది ఓన్లీ జస్ట్ ఫార్ములా వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇవేంటే మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ జీవీ ఎట్ బేసిక్ ప్రైస్ అంటే ఇక్కడ ఏంటి చేస్తున్నారు, కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ యాడ్ చేస్తున్నారు, అలాగే ఆపరేటింగ్ సర్ప్లస్ కానీ లేకపోతే మిక్స్డ్ ఇన్కమ్ కానీ యాడ్ చేస్తున్నారు, అలాగే టోటల్ సిఎఫ్సి అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ యాడ్ చేస్తున్నారు, దాంతోపాటు ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. సో ఈ మూడు కూడా మనకి ప్లస్ చేస్తున్నాం, అలాగే ప్రొడక్షన్ ట్యాక్సెస్ కూడా ప్లస్ చేస్తున్నాం, ఫైనల్ అంటే ప్రొడక్షన్ సబ్సిడీస్ అనేది మైనస్ చేస్తున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్లో మనం ఈ మూడు టర్మ్స్ని ఏదైతే యాడ్ ఆన్ ఉన్నాయో అవి మనం తీసుకుంటాం. నెక్స్ట్ అలాగే జీవీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో తీసుకుంటే ఇక్కడ ఈ లింక్ అనేది మనకు వస్తుంది అనమాట. సో జీవీ ఎట్ బేసిక్ ప్రైసెస్ మైనస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైనల్గా జీడిపి, అంటే ఇక్కడ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మనకు కావాలనుకుంటే టోటల్ సమ్మేషన్ ఆఫ్ జీవీ ఎట్ బేసిక్ ప్రైసెస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ అనమాట. సో ఇది మనకి ఫైనల్ ఫార్ములా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జీడిపి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్లస్ డిఐటిఎస్. ఇక్కడ డిఐటిఎస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ఇండివిజువల్గా పే చేసేది, అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వేరే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పే చేసేది అనమాట. సో ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ జస్ట్ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే ఎగ్జామ్లో మనకి బాగా హెల్ప్ అవుతాయి. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ జీడిపికిను నెక్స్ట్ జీవీఏకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ జీడిపి అనేది టోటల్ ఎకానమీ దృష్టిలో పెట్టుకుంటాను. అంటే ఓవరాల్గా మనం ఎకానమీ ఎంత ఉంది, ఎంత గ్రోత్, జీడిపి ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది అనేది చూసుకుంటాం. కానీ జీవీఏ అంటే ఇండివిజువల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అంటే లైక్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఎంత ఉంది, గవర్నమెంట్ లెవెల్లో ఎంత ఉంది, హౌస్ హోల్డ్ లెవెల్లో ఎంత ఉంది అనేది
మీకు వస్తుందన్నమాట. ఆల్రెడీ మీకు ఏంటంటే జీవీ అనేది మీకు డిఫరెంట్ సెక్టర్స్ నుంచి, అంటే పబ్లిక్ సెక్టర్ నుంచి, ప్రైవేట్ సెక్టర్ నుంచి, హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి, ఇలాగా మనకి డివిజన్ అవుతూ మనకి ఓవరాల్ వ్యూ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే జీడిపి అనేది ఏంటి, గ్రాస్ వాల్యూ యాడ్ ఆఫ్ ఆల్ ఎంటర్ప్రైజెస్, గవర్నమెంట్ అండ్ హౌస్ హోల్డ్స్. సో ఇది మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది. అంటే ఇదేంటే ఓవరాల్ ఎకానమీ తీసుకుంటే గ్రాస్ వాల్యూ యాడ్ మాత్రం డిఫరెంట్ సెక్టర్స్ తాలూకా లింక్స్ నుంచి మనకి కంబైన్ అవుతూ వస్తుంది అనమాట. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది టోటల్ సప్లై, అంటే ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ ఎకానమీని మనకి చూపిస్తుంది. అంటే ప్రొడక్షన్ పరంగా ఎంతవరకు వస్తుంది జీడిపిలోకి అనేది మనకి గ్రాస్ వాల్యూ యాడ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది మెయిన్గా డిఫరెన్స్ జీడిపికి జీవీకి. జీడిపి ఏంటంటే హోల్ ఎకానమీ తాలూకా బ్రాడ్ ఓవర్వ్యూ మనకి ఇస్తుంది. జీవీ అంటే ఇండివిజువల్, అంటే డిఫరెంట్ సెక్టర్ వైజ్, అంటే ఆ 3 సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎంటర్ప్రైజ్ లెవెల్లో, అంటే పబ్లిక్ సెక్టర్, లైక్ ప్రైవేట్ సెక్టర్, అలాగే హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి మనకి ఎంతెంత వస్తుందో అదంతా కూడా క్లియర్గా చూపిస్తుంది. అదే మనకి ప్రెసెంట్ ట్రెండ్ గురించి చూసుకుంటే జీడిపి పరంగా, జీవీఏ పరంగా గ్రోత్ రేట్ ఎంత ఉందో 2015-16 అనేది ఈ టేబుల్ అనేది మీకు ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి అనేది 2011-12 ప్రైస్ ని తీసుకుంటే గ్రోత్ రేట్ మనకి ఎంత ఉంది, 7.6%. అలాగే జీవీఏ బేసిక్ ప్రైసెస్, జీవీఏ బేసిక్ ప్రైస్ మీకు ఆల్రెడీ ఆ ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ మనం కలుపుకుంటూ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ అది తీసుకుంటే మనకి జీవీఎట్ బేసిక్ ప్రైస్ వస్తుంది. సో జీవీఎట్ బేసిక్ ప్రైస్ 2011-12 పరంగా చూసుకుంటే మనకి 7.3% మనకి గ్రోత్ రేట్ కనిపించింది. నెక్స్ట్ అసలు రీసెంట్గా మనకి ఏంటంటే ఒక న్యూస్ వచ్చిందన్నమాట. రీసెంట్ కాదు, ఒక 1 year ముందు, ఇండియా టు చేంజ్ ద వే ఇట్ మెజర్స్ ఎకనామిక్ గ్రోత్ అని. అంటే ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ని మెజర్ చేయడానికి ఒక డిఫరెంట్ పాయింట్ని మనం తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైసెస్ అనమాట. అందుకే నేను ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తాను, ఈ కీవర్డ్ మీద. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైసెస్ మీద తీసుకొని వీళ్ళు ఎకనామిక్ గ్రోత్ అనేది క్యాలిక్యులేట్ చేయబోతున్నారు. ఇంతకుముందు ఏంటంటే మనకి జీడిపి అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ని యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్ని తీసుకున్నామని వీళ్ళు చూస్తున్నారంట. సో అంటే ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారని మనం ఫోకస్ చేయాల్సింది. అయితే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. మీకు కనుక ఐడియా ఉంటే ఒకసారి మీరు నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే మీ థింకింగ్ లెవెల్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. అంటే ఇన్ కేస్ మీకు ఒక క్వశ్చన్ అడిగి అంటే మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి, ఎందుకు ఎకనామిక్ గ్రోత్ మెజర్ చేయడానికి మనం గ్రాస్ వాల్యూ యాడ్ బేసిక్ ప్రైస్ తీసుకుంటాం, ఎందుకు జీడిపి ఫ్యాక్టర్ క్వశ్చన్ అనేది ఆపేసాం అనేది ఒక క్వశ్చన్ కనుక వస్తే మీరు ఎలా ఆన్సర్ చేస్తారని మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఇన్ కేస్ మీకు కనుక ఆన్సర్ చేస్తే జస్ట్ కమెంట్ చేయండి. నెక్స్ట్ అసలు ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ కొత్త మెథడ్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే మనకి యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఎప్పుడంటే 2008, అలాగే ప్రొనబ్సేన్ కమిటీ. ఈ రెండు కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి ఇంపార్టెంట్ అనమాట. ప్రొనబ్సేన్ కమిటీ అలాగే యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఎప్పుడంటే 2008లో. దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ డెవలప్డ్ నేషన్స్తో కంపేర్ చేయడానికి ఈజీ అవుతుంది. అందుకే అని చెప్పి ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్ని తీసుకున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను గ్రాస్ వాల్యూ యాడ్ బేసిక్ ప్రైస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇండివిజువల్ లెవెల్, అంటే సెక్టర్ వైజ్ మనకి ప్రొడక్షన్ సప్లై కానీ ప్రొడక్షన్ సైడ్ కానీ మనకి ఎగ్జాక్ట్ థింగ్ అనేది మనకి బయటకు వస్తుంది కాబట్టి వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చేంజ్ ఇన్ బేస్ ఇయర్. సో దీన్ని ఆల్రెడీ మీకు జీడిపి అండ్ బేస్ ఇయర్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే ప్లీజ్ అది వాచ్ చేయండి. ఇక్కడ ఎందుకు బేస్ ఇయర్ని చేంజ్ చేయమని ఒక రికమెండేషన్ చేశారు, ఎందుకనేది మీకు ఆల్రెడీ ఆ వీడియోలో మీకు టోటల్ అనాలిసిస్ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటి, ఆ బేస్ ఇయర్ చేంజ్ చేయమని ఎవరు రికమెండ్ చేశారంటే మనకి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎస్సి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే లైక్ ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ ఉన్నాయి మనకి పోస్టులో, ఇలాగా మనకి ఒక నిమోనిక్ ఫామ్లో మనం లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. ఇది కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే వీళ్ళేంటి బేస్ ఇయర్ని ఎకనామిక్ ఇండిసెస్ ప్రకారంగా ఎవ్రీ 5 yearsకి ఒకసారి రివైజ్ చేయాలని చెప్పి వీళ్ళు అడ్వైస్ చేశారు. ఎవరు, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. అంటే ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ న్యూ బేస్ ఇయర్ అనేది ఎలాగా వీళ్ళు తీసుకున్నారంటే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే ప్రకారంగా వీళ్ళు బేస్ ఇయర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇదేంటంటే లేటెస్ట్ క్వినియర్ అంటారు, అంటే 5-year పీరియడ్ రౌండ్ అనమాట. సో ప్రతి 5-year పీరియడ్ రౌండ్కి బేస్ ఇయర్ అనేది రివైజ్ చేయాలని చెప్పి ఒక చిన్న అడ్వైస్ కింద ఇవ్వడం జరిగింది. ఇది దేని బేస్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే. సో ఇది ఒకటి మనం ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ కొన్ని నేషనల్ శాంపుల్ సర్వేస్ కూడా చేయడం జరిగింది. ఇవి కూడా కొంచెం ఆడడానికి అవకాశం ఉంది, ఎందుకైనా సేఫ్ జోన్ అని చెప్పి జస్ట్ ఈ లిస్ట్ మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎంటర్ప్రైజ్ సర్వే.
ఇది ఎప్పుడు చేశారంటే 2010-11లో చేశారు. అలాగే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే, ఎందుకంటే దీని నుంచి మనకి లింక్ అవుతుంది కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు జరిగిందంటే 2011-12లో. అలాగే దీంతో పాటు ఆల్ ఇండియా డెప్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే, ఎందుకంటే వీళ్ళు అసెస్ చేస్తారన్నమాట ఫార్మర్స్ తరక సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే లైవ్ స్టాక్ అండ్ ల్యాండ్ తరక సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళు సర్వే చేస్తారు. అందుకని చెప్పి ఇది లింక్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు చేశారంటే 2013లో. ఏంటది? ఆల్ ఇండియా డెప్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే. సో దీంతో లింక్ ఏంటి మనకి ఇంకోటి లైవ్ స్టాక్ కాబట్టి మనకి లైవ్ స్టాక్ సెన్సెస్ ఎప్పుడు చేశారు? 2012లో చేశారు. అలాగే ల్యాండ్ సర్వే కాబట్టి ఎగ్రికల్చర్ సెన్సెస్తో లింక్ అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడు చేశారంటే 2010-11. మనందరికీ తెలుసు పాపులేషన్ సెన్సెస్ ఎప్పుడైంది? 2011. ఇంకోటి ఇక్కడ సెన్సెస్ వచ్చింది కాబట్టి సెన్సెస్ నుంచి కంపల్సరీ ఒక బిట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మనకి ప్రిలిమ్స్లో, అంటే స్క్రీనింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో సెన్సెస్ పరంగా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకే దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫైనల్గా తెలుసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే మనకి టర్మ్ ఎన్ఎస్డిపి. ఇక్కడ ఎన్ఎస్డిపి అంటే మనకి నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇక్కడ అంత కామనే, ఇట్స్ అ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఎ స్టేట్ డ్యూరింగ్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అంటే ఆఫ్టర్ డిడక్టింగ్ ద వేర్ అండ్ టియర్ ఆర్ డిప్రిషియేషన్ అనమాట. సో ఇది మన ఫోకస్ కీవర్డ్. గ్రాస్కి మనకి నెట్కి ఓన్లీ డిఫరెన్స్ అంటే మనకి డిప్రిషియేషన్ అనమాట. ఇది కూడా సేమ్ అకౌంటెడ్ వితౌట్ డూప్లికేషన్. ఇది కూడా మీకు చెప్పాను ఎగ్జాంపుల్తో. ఇక్కడ డిప్రిషియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొన్నారు ఎప్పుడు? 2011లో. అప్పుడేంటే దీని కాస్ట్ 1 lakh అనమాట. ఆ తర్వాత 2012లో దీన్ని వాల్యుయేట్ చేస్తే, ఎవరైనా ఒక మెకానిక్ వాల్యుయేషన్ కడితే రీసేల్కి అప్పుడు ఎంత వచ్చింది? 90,000. కానీ ఇప్పుడు 2016 వచ్చరికి దీని కాస్ట్ 50,000 అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఎక్కువ కార్ వాడుతున్నారు కాబట్టి ఈ మెషినరీ తరక ఏదైతే ఉందో దాని తరక వాడడం బట్టి ఆ వేర్ అండ్ టియర్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఆ మెషినరీ తరక డౌన్ఫాల్ అనేది మనకు కనిపిస్తుంది ఎక్కువ వాడడం వల్ల. అంటే ఇక్కడ టోటల్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఈ కార్ కాస్ట్ ఏంటంటే మనకి తగ్గిపోతుంది. సో దీన్ని మనం డిప్రిషియేషన్ అంటాం. ఎందుకు? మెషినరీ తరక ఎక్కువ వాడడం వల్ల దాని తరక పవర్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా ఆ మెషినరీ తరక డిప్రిషియేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇది డిప్రిషియేషన్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు జిఎస్టిపి 1 lakh అనుకోండి, ఎన్ఎస్డిపి ఏమవుతుంది? ప్రెసెంట్ 50,000 అవుతుంది. సో ఇది మెయిన్గా చూసుకోవాల్సింది. జస్ట్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి? డిప్రిషియేషన్, అంతే. సో ఇది టోటల్ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్. So that's it for this video, and thank you for watching, and please subscribe to our channel IAS APPSC TSP Lecture for more videos. Thank you.